కేంద్రం అనుసరిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న చేపట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు లంకా రాఘవులు తెలిపారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో ప్రజా కార్మిక సంఘాలతో సమావేశాన్ని చేపట్టారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను కుదించి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా 4 కోట్లుగా చేశారన్నారు. దీనికి కారణంగా కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కును కోల్పోతారన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతన నిర్ణయాలు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. కార్మికులకు నష్టం కలిగించేలా ఉన్న 4 కోట్లను రద్దు చేయాలని ఈ నెల 9న చేపట్టే సార్వత్రిక సమ్మెతో పాటుగా గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శక్తులకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకమైనటువంటి 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా 3 వ్యవసాయ చట్టాలను కూడా రద్దు చేయాలని, అట్లనే మోడీ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సార్వత్రిక సమ్మె అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అట్లనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా బంద్ అనేది నిర్వహిస్తున్నాం. దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాల తరపున, ప్రజా సంఘాల తరపున ఈ జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాల కాలంలో టాటా, బిర్లా, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకు అనుకూలంగా కార్మిక చట్టాలన్నింటినీ మార్చేయడం అనేటువంటి జరిగింది. ఆ చివరికి వాటిని కుదించి 4 చట్టాలుగా చేసి కార్మికుల కనీస యూనియన్ పెట్టుకునేటువంటి హక్కుని కూడా కాలరాసేటువంటిది నిబంధనలు తీసుకొస్తున్నారు. సమ్మె చేసే హక్కు అనేటువంటిది కూడా లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా వీరికి అసలు ఉద్యోగ భద్రత అనేటువంటిది కూడా లేకుండా చేసి కనీస వేతనం